ప్రభుత్వ చర్యలకు సంబంధించి మనకు మరింత సమాచారాన్ని మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఒక స్థాయి దాటిపోయింది, ప్రజలంతా కూడా వేచి చూసే పరిస్థితి, సమయం దాటిపోయింది. ప్రజలంతా కూడా ఎందుకు ప్రభుత్వం ఇట్లా వ్యవహరిస్తుందనే దానికి సంబంధించి కారణాలు అన్వేషిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అండ్ ప్రధానంగా భూములకు సంబంధించి కూడా ఎందుకు ప్రభుత్వం ప్రజల భూముల్ని, రైతుల భూముల్ని లాక్కునే ప్రయత్నం చేస్తుంది, ఎందుకు రైతులు వ్యవసాయం చేసుకోకుండా వాళ్ళని అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తుందనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? స్వేచ్ఛ 16 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వము అప్లికేషన్ల పేరుతోటి కాలయాపన చేసింది. ప్రజాపాలన పేరుతో దరఖాస్తుల స్వీకరణ, దాని తర్వాత ఆన్లైన్ దరఖాస్తులు అంటూ రకరకాలుగా ప్రజల నుంచి దరఖాస్తులు మాత్రం స్వీకరించింది. కానీ వాటి అమలు తీరులో మాత్రం తీవ్రంగా జాప్యం జరుగుతుంది. పథకాలకు సంబంధించి అనేక కొర్రీలు పెట్టడంతో క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు వాటి ఫలాలు అందడం లేదు. ఇందిరమ్మ ఇళ్లే కావచ్చు, రాజీవ్ యువ వికాసమే కావచ్చు, రైతు బోనస్ కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇలా అనేక రకాలుగా పథకాల పేరుతోటి కాలయాపన చేస్తూ వచ్చింది. అనేక అప్లికేషన్లు తీసుకొని ప్రజలను మభ్యపెడుతూ వచ్చింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 78 మండలాల్లో 5876 ఇండ్లను పైలట్ ప్రాజెక్టుగా మొదటి దశలో చేపట్టారు. ఒక్కో మండలంలో ఒక్కో గ్రామాన్ని పైలట్ విలేజ్ గా తీసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంలో 3 అడుగులు ముందుకి 7 అడుగులు వెనక్కి లాగా ఇందిరమ్మ ఇళ్ల పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నిర్మాణాలు సరిగా జరగడం లేదు. అనేక కొర్రీలు పెడుతున్నారు. 600 చదరపు గజాల కంటే ఎక్కువ నిర్మించినటువంటి వారిని అనర్హులుగా ప్రకటించడము, 400 చదరపు గజాల కంటే తక్కువ ఉన్నటువంటి వారిని కూడా అనర్హులుగా ప్రకటిస్తూ ఉన్నారు. ఈ నిబంధనలు లబ్ధిదారులకు తెలియకపోవడం వల్ల కూడా అనేక క్షేత్రస్థాయిలో వారు ఇబ్బంది పడుతున్నారు, అనర్హులుగా ఉంటున్నారు. ఈ ప్రభుత్వం అందించేటటువంటి 5 లక్షల సాయంలో మొదటి దశలో వచ్చేటటువంటి సహాయము కొలతలు సరిగా లేకపోవడం వల్ల అనేక మందికి రానటువంటి పరిస్థితులున్నాయి. దీంతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 1,73,000 మంది ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంట్లో కేవలం నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మాత్రమే ప్రభుత్వం మొదటి దశలో ఇవ్వాలని నిర్ణయించింది. కానీ క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లోపం, అధికారుల సమన్వయం లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఓవైపు లబ్ధిదారులు పైలట్ గ్రామాల్లో లబ్ధిదారులని త్వరగా ఇల్లు పూర్తి చేయాలని చెప్పి అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఒత్తిడి తీసుకొచ్చినటువంటి సందర్భంలో మేము నిరుపేదలము, మాకు రోజువారీ కూలికి వెళ్తేనే తప్ప మాకు పూట గడవదు, అటువంటి పరిస్థితుల్లో కేవలం 3-4 నెలల్లోనే ఇంటి నిర్మాణం ఎలా చేపట్టాలి అంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం బేస్మెంట్ లెవెల్లో నిర్మాణం చేయడానికి కూడా తమ వద్ద డబ్బులు లేవంటూ బాధితులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం చంద్రశేఖర్ నగర్ లో ఇటువంటి పరిస్థితి నెలకొంది. జనవరి 26వ తేదీన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పి ఆ రోజు ప్రారంభించడం జరిగింది. చంద్రశేఖర్ నగర్ లో ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరు కూడా మేము వేగంగా ఇంటిని నిర్మించుకోలేమని తేల్చి చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు వారి ఇండ్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వారి నుంచి అంగీకార పత్రం తీసుకున్నారు. ఇలా లబ్ధిదారులు చేతిలో చిల్లి గవ్వలేనటువంటి లబ్ధిదారులు, నిరుపేదలకు ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధనలు ఇబ్బందిగా మారాయి. వారు ఈ ప్రభుత్వ టర్మ్ అయిపోయేలోపు మేము రూపాయి కూడబెట్టి కట్టుకుంటామని చెప్తున్నప్పటికీ కూడా అధికారులు వినిపించుకోవడం లేదు. పైలట్ విలేజ్లలో ఈ రకమైనటువంటి ఒత్తిడి ఉంది. మరోవైపు రైతుల విషయానికి వస్తే రైతులకు గత వానాకాలం సీజన్ కి సంబంధించి బోనస్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. చెప్పినటువంటి బోనస్ ను ఇప్పటికి కూడా దాదాపుగా 30-40 కోట్ల రూపాయలు ఇప్పటికి కూడా రైతులకు అందలేదు. ఆ బోనస్ అందకపోవడానికి కూడా అనేక రకాల కారణాలు చెప్తుంది ప్రభుత్వము. సన్న బియ్యానికి బోనస్ ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దాని తర్వాత క్షేత్రస్థాయిలో మాత్రం అటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. రైతులని కొనుగోలు విషయంలో కావచ్చు, దీంతో పాటు అనేక గన్ని బ్యాగులు ఇవ్వడము, మిల్లులకు ధాన్యం తరలించడం, ఇలా అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కొనుగోలు చేసిన తర్వాత కూడా బోనస్ కోసం నెలల తరబడి ఎదురు చూశారు. మొన్న వానాకాలం సీజన్ లో, మరో ఈ యాసంగి సీజన్ లో కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని ప్రభుత్వం లెక్కలతో సహా చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో బోనస్ విషయంలో మాత్రం ఖాతాల్లో జమ కావడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు.
బోనస్ కోసం ఆశపడి వెళ్తే నెలల తరబడి ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రాజీవ్ యువ వికాసానికి సంబంధించి కూడా 2 నెలల నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము జూన్ 2వ తేదీన ఆ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించాలని నిర్ణయించింది. అయితే దానికి కూడా అనేక రకాల ఇబ్బందులున్నాయి. బ్యాంకు గ్యారంటీలు కావచ్చు, అప్లికేషన్ల స్క్రూటినీ కావచ్చు, ఇదంతా పెద్ద అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఈ పథకం అమలులో కూడా ఈ ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధనల విషయంలోనే ప్రధానంగా లబ్ధిదారులు అనర్హులుగా గురవుతున్నారు. దీనికి సంబంధించి కూడా 1,15,000 అప్లికేషన్లు ఉమ్మడి జిల్లాలో వస్తే ఒక్కో కార్పొరేషన్ నుంచి కేవలం 4,000 మందికి మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. దాన్ని కూడా పోస్ట్ పోన్ చేశారు. ప్రధానంగా ఈ లబ్ధిదారులు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు సూచించినటువంటి వారికే ఇస్తున్నారనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అక్కడక్కడ లబ్ధిదారులు బహిరంగంగానే ఇల్లు రానటువంటి వారంతా కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఎటువంటి చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోవట్లేదు. స్వేచ్ఛ. రైట్ నరేష్.